బాసర ట్రిపుల్ ఐటీలో వివాదాలకు తెరపడ్డం లేదు. ఏదో ఒక రూపంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంతకీ బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుంది? అధికారులు చెబుతున్నదేంటి? నిర్మల్ జిల్లా బాసరలో గల రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RTUKT) వివాదాలకు నిలయంగా మారింది. కొంతకాలంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్లు ఆందోళనలకు దిగుతున్నారు. మొన్న కార్మికులు, నిన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇప్పుడు కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరవధిక సమ్మెకు దిగారు. 17 సంవత్సరాలుగా అరకొర జీతాలతో పనిచేస్తున్న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇప్పటికైనా తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. ఇటీవల అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఆందోళనకు దిగారు. ప్రధాన గేట్ ఎదుట టెంట్ వేసుకుని కుటుంబాలతో సహా కూర్చుని నిరసన తెలిపారు. 70 మందికి పైగా ప్రొఫెసర్లు సమ్మెలో పాల్గొన్నారు. అయితే ఆ ప్రభావం విద్యార్థుల చదువులపై పడింది. దీంతో సమస్యలు పరిష్కరిస్తామని వీసీ హామీ ఇవ్వడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన విరమించారు. ఎస్ఎస్ క్యాటరింగ్ మరియు శక్తి క్యాటరింగ్ మరియు కేంద్రీయ భండార్ కొండా సంతోష్ అనే వ్యక్తులు పైన చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో వెంకటరమణ వీసీగా ఉన్నప్పుడు వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పి గత ప్రభుత్వము నిర్ణయించింది. అన్ని పేపర్లలో, అన్ని టీవీ ఛానళ్ళలో వారిపైన అభియోగాలు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి టెండర్లో 14 మంది పాల్గొనడం జరిగింది. ఆ 14 మందిలో ఏదైతే 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ వీళ్ళు రిజెక్ట్ చేశారు. మరోవైపు పాత మెస్ల వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. వాస్తవానికి గతంలో మెస్ నిర్వాహకుల్ని మార్చాలంటూ విద్యార్థులు పోరుబాట పట్టారు. కానీ మళ్లీ పాత వాళ్లకే మెస్ కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొందరు రాజకీయ నేతలు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ పాత వాళ్లకే కనుక కాంట్రాక్టులు ఇస్తే ఆందోళన చేస్తామంటున్నారు విద్యార్థులు. RGKT ట్రిపుల్ ఐటీ బాసరకు సంబంధించినటువంటి మెస్ టెండర్స్, 4 మెస్సెస్కు సంబంధించినటువంటి టెండర్స్కి గత నెల క్రితము అప్లికేషన్స్ కాల్ఫర్ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 4 మెస్సులకు సంబంధించి వివిధ టెండర్స్ కాల్ఫర్ చేసిన దాంట్లో బిడ్డర్సు ఒక మెస్సుకు 7 మంది బిడ్డర్సు, ఇంకొక మెస్సుకు 9 మంది బిడ్డర్సు, ఇంకొక మెస్కి 10 మంది బిడ్డర్సు, మరి 4వ మెస్సుకు 12 మంది బిడ్డర్సు అప్లై చేయడం జరిగింది. మెస్ టెండర్ల నిర్వహణపై వస్తున్న ఆరోపణల్ని వీసీ గోవర్ధన్ ఖండించారు. ఏ విషయమైనా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ట్రిపుల్ ఐటీ అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు వీసీ. ముఖ్యంగా బాసర ట్రిపుల్ ఐటీకి నిధులలేమి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తోంది.